అండి, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్ పీకే ఫుడ్. ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో చిక్కుడుకాయ గుడ్డ కూర అనేది ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. రోజువారీ కర్రీలో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కాకుండా చాలా క్విక్ గా కూడా అయిపోతుంది అనమాట. అయితే ఇంత త్వరగా తయారు చేసుకునే హెల్దీయెస్ట్ ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా? మరి ఎందుకు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ చిక్కుడుకాయల్ని చక్కగా ఉప్పు నీటిలో ఇలా కట్ చేసేసుకుని ఉప్పు నీళ్ళలో క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఉప్పు నీళ్ళలో క్లీన్ చేయడం వల్ల మనకి వెజిటేబుల్స్ మీద పురుగులు పట్టకుండా పురుగుల మందులు కొడతారు కాబట్టి ఉప్పు నీళ్ళలో వేసి క్లీన్ చేయడం వల్ల చక్కగా అవేమీ లేకుండా అవన్నీ వాళ్ళు వేసిన మందులన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని కొన్ని వాటర్ ఎసరు వేసేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇవి రెండు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి చిక్కుడుకాయలు అనేవి చాలా క్విక్ గా చాలా సాఫ్టీగా అంటే తినేలాగా ఉడికిపోతాయి అనమాట. మీకు చూపిస్తాను చూడండి. మనకి చిక్కుడుకాయ అనేది బాగా పేస్ట్ లాగా ఉడకాల్సిన అవసరం లేదు. మనకి చిక్కుడుకాయలో ఉండే పప్పు అనేది జస్ట్ చిదిపినప్పుడు ఇట్లాగా 2 బద్దలుగా అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉడికించిన 4 గుడ్లను కూడా తీసుకోవాలి. ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 ఇవి 2 కొంచెం వేయించాలండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ 30 సెకండ్లు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్న ముక్కలుగా తరిగిన టమాటాని కూడా యాడ్ చేయాలి. టమాటాలు సాఫ్ట్ గా మగ్గడం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేయాలి. ఈ టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలండి. 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. మనం ఉప్పు వేయడం వల్ల మనకి టమాటా అనేది చాలా సాఫ్టీగా ఇలా మెత్తగా మ్యాష్ అయిపోతుంది అనమాట. ఇలా అయిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఉడికించిన చిక్కుడుకాయలు అనేది వాటర్తో సహా ఈ టమాటాల మిశ్రమంలో వేసేయాలి. ఈ టమాటాల యొక్క గుజ్జు చిక్కుడుకాయలు పట్టేటట్లుగా ఈ ఎసరంతా ఎగిరేంత వరకు మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. మనకి 2 నిమిషాల తర్వాత చక్కగా ఇలా కూర అనేది వాటర్ అన్ని పీల్చేసేసుకుని ఈ విధంగా తయారవుతుందన్నమాట. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేయాలి. మనం ఫస్ట్ ఉప్పు అనేది యాడ్ చేసాం కదండి, ఉప్పు అనేది సరిపోకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లో తగ్గితే 1 టేబుల్ స్పూన్ అలా యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు కారం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 1/2 కప్పు వాటర్ అనేవి వేసేసుకొని కూర కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ముందుగా మనం ఉడికించిన గుడ్లను కూడా ఇలాగ కత్తితో నాట్లు పెట్టేసేసుకుని వేసేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత కూర అనేది మనకి ఈ విధంగా దగ్గర పడుతుంది అనమాట. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ గుడ్ల కూర. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. లేదు రెసిపీ మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాము, అసలు ట్రై చేయలేదు అని అనుకుంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కర్రీ అనేది మనకి క్షణాలలో జస్ట్ ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.